హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735 FE బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఇది వచ్చేసి స్వరాజ్ వెహికల్ అనమాట. 735 FE బండి అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అనమాట. ఓనర్ అయితే 1,50,000 అయితే చెప్తున్నారు. మరి మాట్లాడుకుంటే తగ్గిద్ది కాబట్టి అది ఏ మోడల్ వెహికల్ ఏ లొకేషన్లో ఉందో తెలియాలంటే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మన ప్రకాశం డిస్టిక్కి చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడానికైతే కన్ఫర్మ్గా అయితే చూడండి. నచ్చితే తీసుకోవడానికి వెహికల్ వచ్చేసి మనకి స్వరాజ్ 735 FE బండి అనమాట. 2008లో అయితే తీసుకున్నారు. 2008 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఒక 16 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 2024తో కలుపుకొని మరీ చెప్తున్నారు 16 సంవత్సరాలు అయితే అవుతుంది. 2008లో తీసుకున్న వెహికల్ అనమాట. వెహికల్ అయితే పేపర్లు క్లియర్గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. టోటల్గా చూసుకుంటే వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చేసుకోండి. అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే 70% దాకా అయితే ఉన్నాయి అనమాట. టైర్స్ వచ్చేసి 70% దాకా అయితే ఉన్నాయి. అలాగే ప్రైస్ పరంగా చూసుకుంటే 1,50,000 అయితే ఓనర్ చెప్పే ప్రైస్ అనమాట. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిద్ది అనమాట. కానీ మీరైతే వెళ్ళి చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి చూసుకుంటేనే మీకు క్లారిటీ డీటెయిల్స్ అనేది తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవింగ్ చేసుకుని తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు మీకు ఎంతో కొంత తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. అలాగే వెహికల్ వచ్చేసి మనకి ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో అయితే ఉంటుందన్నమాట. పల్నాడు డిస్టిక్లో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. మీకు నచ్చితే తీసుకోండి. ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి చెక్క బ్రేకులతో అయితే వస్తుందన్నమాట. అంటే చెక్క బ్రేకులతో అయితే వస్తుంది ఈ యొక్క వెహికల్ వచ్చేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూసుకోండి. ప్రైస్ కూడా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు మాట్లాడాలనుకున్నా మాట్లాడుకోవచ్చు. ఓనర్ నెంబర్ టైటిల్ అయితే ఉంటుందన్నమాట. మరి వెహికల్ వచ్చేసి ఇది పల్నాడు డిస్టిక్ కోసూరు అనే మండలంలో విప్పర్లే అనే విలేజ్లో అయితే ఉందన్నమాట. ఎవరైనా పల్నాడు డిస్టిక్లో ఉన్న వాళ్ళు కానీ, అలాగే నసరాపేట సైడ్ కానీ, అలాగే ఇది వచ్చేసి సత్రంపల్లి దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. సత్రంపల్లి చాలా దగ్గరలో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారన్నమాట. అలాగే విప్పర్లే అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుంది. విప్పర్లే అనే మండలం దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇది కోసూరు మండలం పక్కన మనకి విప్పర్లే అనే విలేజ్లో అవుతుందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే రాయించండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. అలాగే మన ఛానల్లో వేరే కంటెంట్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను. అది వచ్చేసి హోల్సేల్ మార్కెట్ల గురించి వీడియో చేయడం అనమాట. అది అయితే చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ మధ్య ఒక వీడియో అయితే షూట్ చేసి పెట్టాను అనమాట. ఒకవేళ చూడకపోతే చూడండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట అప్లోడ్ చేయాల్సినవి. అవి కూడా మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. ఒకవేళ నచ్చితే ఆ వీడియోస్ అనేది సపోర్ట్ చేయండి. ఆ వీడియోస్ కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా అయితే షేర్ చేయండి. రాబోయే రోజుల్లో ఎక్కువ కంటెంట్ అది రావడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.